హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఏదైతే ఉందో, సో దీంట్లో భాగంగా బీఎస్సీ నర్సింగ్ గురించి అనమాట మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మీకైతే ఒక వీడియో క్లిప్ అయితే ప్లే చేశాను, అదైతే చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సో ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే చూసారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తంగా వచ్చేసి మన ఆంధ్ర స్టేట్లో వచ్చేసి చాలా ఫ్లడ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఫ్లడ్స్ వచ్చి రాగానే ఇంకా ఏంటి అంటే ఇండ్లలోకి, కార్లోకి చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నాయి. సో ఆ విషయం అయితే మీ అందరికీ తెలుసు, న్యూస్లో చూస్తున్నారు. సో ఇందులో భాగంగా ఈ టైంలో వచ్చేసి విజయవాడ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. సో ముఖ్యంగా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది అక్కడే ఉంది కాబట్టి సో ఇక్కడ చాలామంది ప్రజలు అవస్థలు పడుతుండగా కూడా సో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. లైక్ ఇంట్లోంచి ఎక్కడి నుంచో వర్క్ అయితే చేస్తున్నారు. దట్ వర్క్ చేయగా కూడా సో ఆ ఫ్లైట్లో కూడా వర్క్ చేయగా నేనైతే కాల్ చేశాను అనమాట. కాల్ చేసిన తర్వాత వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు. చాలా థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇంత టఫ్ టైంలో కూడా వాళ్ళైతే అంతగా రెస్పాండ్ అయ్యారంటే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. సో అందుకొరకే వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా మనం చూద్దాం. బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది, సో ఏం చెప్పారు వాళ్ళు అనేది కూడా చూద్దాం మనం లాస్ట్కి. బట్ బిఫోర్ దట్ ఇంకా ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వరదలు తగ్గలేదు కాబట్టి ప్లీజ్ బయటకు అయితే రావద్దు. సో అండ్ ఇంకా ఎవరైతే ఇన్ కేస్ మీకు అలా కనిపించారనుకోండి లైక్ కష్టాలలో, లైక్ వాళ్ళకైతే కొంచెం అయితే సహాయం అయితే చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. చాలా కామెంట్స్ అయితే, కొన్ని కాదు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఆ కామెంట్స్ రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి అనేసి చాలామంది కామెంట్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కామెంట్ చూడండి. అన్న ఏపీలో బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ గురించి చెప్పానా అని ఒకరు కామెంట్ చేశారు. ఏపీ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ గురించి చెప్పు అన్న అని మరొకరు కామెంట్ చేశారు. అండ్ వన్ మోర్ కామెంట్, అన్న ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్న ప్లీజ్ చెప్పండి అన్న, ఇంట్లో బాగా ప్రెజర్ ఉంది అని అంటున్నారు. అండ్ వన్ మోర్ కామెంట్, అన్న వైఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేయన్నా అనేసి కొందరు కామెంట్ చేశారు. అండ్ బ్రో ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వదులుతారు అని కొందరు కామెంట్ చేశారు. అండ్ అలాగే బ్రో ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో నోటిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్కి పారామెడికల్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చా లేదా ఒక్కటే పెట్టుకునే ఛాన్స్ ఉంటుందా, ప్లీజ్ రిప్లై అన్న చెప్పండి అన్న అని కొందరు కామెంట్ చేశారు. అండ్ అలానే హాయ్ అన్న బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చింది కదా అని కొందరు కామెంట్ చేశారు. అంటే కొందరు కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట. కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొందరు వచ్చిందా లేదా అని కొందరు కన్ఫ్యూజ్లో ఉన్నారు. మరి కొందరు వచ్చేసి ఇంకా రాలేదా అనేసి కొందరు అనుకుంటున్నారు. కొందరు అయిపోయిందా అనేసి కొందరు అనుకుంటున్నారు. సో అలా వీళ్ళందరికైతే ఈ వీడియోలో అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్. అన్న ఎన్టీఆర్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చిందా చెప్పండి అన్న అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అన్న బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఎప్పుడు వస్తుంది అనేసి కొందరు కామెంట్ చేశారు. అలానే సార్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అని కొందరు కామెంట్ చేశారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కామెంట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బ్రో ఏపీలో బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు కదా అన్న, బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఎప్పుడు అన్నా అని కొందరు కామెంట్స్, లైక్ ఇట్లా నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సారీ నేను ఇక్కడ ప్లేస్ చేయలేకపోతున్నాను, చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో సమ్ ఆఫ్ దెమ్ చెప్పాను, ఇక్కడ మీకోసం అయితే చూపించాను. సో చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుసు. వెయిట్ చేయడంతో పాటుగా మరొకటి ఏంటి అంటే, సో ఇక్కడ మనకి సిమ్స్కి అప్లై చేసుకున్నారు కదా. సో ఎవరైతే సిమ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకున్నాం, దీంట్లో కూడా వస్తుందన్న నమ్మకం లేదు అనేసి ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి. సో అలా బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వీళ్ళందరికీ సీట్ రాలేదు కదా. చాలా మందికి ఇంకా వస్తుందన్న నమ్మకం కూడా కొందరికి లేదు. వీళ్ళందరికీ ఏం చెప్తా అంటే, సో మీ అందరికైతే పక్కాగా ఫ్రెండ్స్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకుంటారో
సో ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకుని మీకు అయితే తప్పకుండా సీట్ అయితే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 55,000 అరౌండ్ 60,000 వరకు అయితే వెళ్ళిపోయింది. అయినా లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. సో అలానే మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రాలో, ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్కి అండ్ పారామెడికల్కి కూడా. సో బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీకైతే డెఫినెట్గా సీట్ అయితే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, సిమ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నా కానీ రాలేదో, సో ప్లీజ్ మీరు కూడా ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి అప్లై చేసుకోండి, మీకు కూడా సీట్ వస్తుంది. ఓకేనా? అండ్ కమింగ్ టువర్డ్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనే దాన్ని బట్టి చూస్తే, సో నేను కొంచెం బయట ఉండే, లైక్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను, కాల్ చేయగా వాళ్ళు అయితే తీయలేదు. లంచ్ టైం అంట. సో నేను బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాల్ చేశారు. రెస్పాండ్ అయితే మనకి ఇచ్చారనమాట. రిటర్న్ కాల్ చేశాక నేను చెప్పాను ఎప్పుడు వస్తుంది ఏంటి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఇలా అంటే, వాళ్ళు చెప్పారు వెబ్సైట్ చెక్ చేసుకోమని చెప్పారు. వెబ్సైట్ చెక్ చేసుకోమని తర్వాత మళ్ళీ చెప్పారు చాలా టైం బట్టి ఎలా ఉంది అని చెప్పారు. నాకెందుకో ఫస్ట్ అయితే మీరైతే క్లిప్ అయితే చూసేయండి, క్లిప్ చూసిన తర్వాత మళ్ళీ మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఆడియో. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేను వైఎస్ఆర్ యూహెచ్ఎస్ 2024 అని ఫీడ్ చేసుకున్నా. ఎందుకంటే అంతకుముందు నేమ్ అయితే చేంజ్ చేయలేదు, వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అని ఉంటుండే. ఈ నెంబర్ అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్, కంటిన్యూస్గా కాల్ చేశాను. ఇక్కడ చూసుకోండి. సో మీరైతే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 5 times అయితే కాల్ చేశాను నిన్న మాత్రమే. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి మరో నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఈ నెంబర్ 7093 అనేసి ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చిందనమాట. సో కాల్ వచ్చింది, వాళ్ళు ఏం చెప్పారు మీరు వినేసేయండి ఇక్కడ. హలో, ఎన్టీఆర్ యూనివర్సిటీ అండి. అవును, మీరు ఇందాక 5 times చేశారు, అది లంచ్ టైం అది. యా మ్యామ్, సారీ మ్యామ్. ఇది బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి? ఈ వెబ్సైట్ చూడమ్మా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ చూడండి. అందుకే అడుగుతున్నా. హలో, ఈసారి లేట్ అయింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ జరుగుతున్నాయి, అవి అయిపోతే కానీ మీరు అవునా? 1 or 2 months పట్టుద్ది. రెగ్యులర్ వైజ్ ఫాలో అవ్వండి, అంతే. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరైతే కాల్ ఇక్కడైతే వినేశారు కదా. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మొత్తంగా అయితే మనకైతే ఇంకా టైం అయితే పట్టిద్ది. 1 month 2 months అన్నారు, 1 month 2 months అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అంత జెన్యూనిటీ కనిపించలేదు. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లడ్స్ అవి వచ్చాయని చెప్పాం కదా. సో చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఆంధ్ర స్టేట్లో అని చెప్పేసి మనమైతే చెప్పుకున్నాం. అండ్ జరుగుతుంది కూడా బయట చూసుకున్నట్టయితే. సో ఈ తరుణంలో వచ్చేసి విజయవాడ ఎలా ఉందో మీకు తెలుసు. విజయవాడ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది. సో విజయవాడలో ఎలా ఉంది ఇప్పుడు? చాలా దారుణంగా ఉంది. సో ఆ తరుణంలో ఇంకా ఇది తీరుకోనికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. చాలా టైం పట్టిన తర్వాత ఎంప్లాయీస్ రావాలి ఇక్కడ మనకి అన్ని వెరిఫై. ఇప్పుడు మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వాళ్ళని వెరిఫై చేయాలన్నమాట. ఆన్లైన్లో మనకి కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో కాదు కదా. సో కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్కరిని వెరిఫై చేయాలి, ఒక్కొక్క స్టూడెంట్ని ఒక్కొక్కసారి వచ్చేసి వెరిఫై చేయాలి. కాబట్టి చాలా ఎంప్లాయీస్తో కూడుకున్న వర్క్ అనమాట ఇది. సో అలాంటప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ రాకపోకలు కూడా ఎంతగానో అంతర్యం కలుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. సో వాళ్ళు వన్స్ మనకి ఫ్లడ్స్ అని అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్స్ అని మళ్ళీ వేస్తారు మళ్ళీ క్లియర్గా. సో అందరు ఆ టైంకి మళ్ళీ అందరు వచ్చే టైంకి అంటే ఎప్పుడైతే అందరు వస్తారో ఆ టైంకి మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో లాస్ట్ వీక్ వరకు మనకి చెప్పారు ఏంటంటే సెప్టెంబర్ 1st weekలో వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి అక్యురేట్గా 100% వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 1st week కాక ఉన్నా కానీ సెప్టెంబర్ 2nd weekలో అయినా వస్తుందేమో అనేసి నేను అనుకున్నా. బట్ ఇప్పుడు మనకి ఫ్లైట్స్ అవన్నీ చూసి ఇంకా లేట్ అయ్యేలాగానే ఉంది. సో అందుకోసమే ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా మీకైతే లేట్ అయితే అవుతుంది. సో మనకి ఎంత అంటే ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు రావచ్చు. సో మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసేనే టీఎస్లో తెలంగాణలో వచ్చేసి తెలంగాణ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఓకే సరే, సైమల్టేనియస్గా వస్తుంది మనకి నోటిఫికేషన్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో వరదలు అట్లాంటిది ఏం లేదు. సో వాళ్ళకి ఓకే సేఫ్ ఉన్నారు. సో వాళ్ళకి కనుక మేబీ ఫాస్ట్గా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కంపేర్ టు మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి. సో అయినా పర్లేదు, మనకైతే మేబీ నేను మళ్ళీ చేశాను. ఎందుకంటే ఇప్పుడు వరదల ప్రభావం వల్ల వాళ్ళు మళ్ళీ జెన్యూన్ అని అయితే చెప్పలేదు, నాకు తెలుసు అంతగానో చెప్పలేదు. బట్ ఏదో అంతంత మాత్రమే చెప్పారు అనేసి నేను అనుకుంటున్నాను. సో మనకి మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ కాల్ చేద్దాం. లేదంటే మీరు కనుక కాల్ చేస్తే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్ అయితే నేను ప్లే చేసా ఉన్నాను చూడండి. సో మీరైతే కాల్ చేసి చేయండి. వాళ్ళు ఏం చెప్పారనేది ఒకసారి చూద్దాం మనం, ఓకేనా. సో ఒక 2 days తర్వాత కాల్ చేసి మళ్ళీ వరదల ప్రభావం తగ్గాక సో మనమైతే ఒకసారి కాల్ చేసి చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో అండ్ 1 more thing ఫ్రెండ్స్, ఇన్ కేస్ వరదలో కనుక ఎవరైనా చిక్కుకున్నట్టుగా మీకు అనిపిస్తే ప్లీజ్ వెళ్ళి వాళ్ళకి సహాయం అయితే చేయండి.
సో ఇక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి బయట చూస్తే మాత్రం. సో ప్లీజ్ రెస్పాండ్ ఫర్ దట్ అండ్ డోంట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్స్. సో ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇట్స్ రియల్లీ ఎ బ్యాడ్ న్యూస్ నాకు తెలుసు. సో నేను కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నా నోటిఫికేషన్ కోసం. బట్ ఏం చేద్దాం మనం, అయినా కానీ చాలా ఇబ్బంది అయితే అవుతుంది. వన్స్ మనకి ఇప్పుడు వరదల ప్రభావం లేకపోతే మాత్రం తప్పకుండా మనకి నోటిఫికేషన్ ఈ వీక్లో వచ్చి ఉండే. సో బట్ రాలేకపోయింది. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. సో దట్స్ ఓకే ఫ్రెండ్స్. అండ్ ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు like our videos. Okay, no? Thank you friend, thank you for watching this. Have a nice